శాసనం పురుషుడు పొద్దున్న 8ంటికి లేవను 9ంటికి లేవను పూజా మందిరాన్ని తుడిచేది పని మనిషే, పూజా మందిరంలో నీళ్లు పెట్టేది పని మనిషే, ఆఖరికి భర్త గారికి మడిబట్ట పెట్టేది ఇంట్లో పని చేసేటటువంటి పని మనిషే, ఆఖరికి భర్త గారికి ఏమైనా కావలసి వచ్చినా ఆయన పిలిచేది పని మనిషినే. ఇంట్లో భార్య ఉన్నది ఎందుకు? భోగానికి తప్ప. ఆ భార్యాస్థానాన్ని పొందినట్ట తనని తాను అవమానించుకున్నట్టు. భర్త కొన్నిటికి భార్యయందు మాత్రమే మనసు కలిగి ఉండాలి, అసలు అతిక్రమించడానికి అవకాశమే ఉండకూడదంటే. ఆయన పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ఇది లేదన్న మాట ఉండకూడదు. ఆయన ఏదైనా పదార్థం తీసుకుంటే ఇది నాకు సహించదు కదా అన్న మాట ఆయన నోటి వెంట రాకూడదు. ఆవిడ అసలు వడ్డించదు. ఆయన మనసు ఆవిడికి తెలుసు. ఆవిడ ధరించేది దేనికి అంటే ఇందులో ఆయన్ని అనువర్తించడానికే ఆవిడ ధరించడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించింది. ఇవి పనివాళ్లు చేస్తే నీ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు, నువ్వే స్థానాన్ని పొందావు. ఆయనకి భోగ